ఖురానులో 27:65 దానిలో ఇలా తెలియజేయబడింది. వారితో ఇలా అనండి, భూమి ఆకాశాలలో అల్లాహ్ తప్ప అగోచర జ్ఞానం కలవారు మరెవ్వడూ లేడు అని. సహీ ముస్లిం హదీస్ చూసుకున్నట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి భార్యలలో ఒకరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా హెచ్చరించారని తెలిపారు. జ్యోతిష్యుని వద్దకు పోయి అతన్ని ఏ విషయమైనా అడిగిన వారి 40 రోజుల నమాజ్ అంగీకరించబడదు. యా అల్లాహ్, చేతులు చూపించడాలు, జాతకాలు చూపించడాలు, కలిసినయా కలవలేదా ఇలా చూస్తారు కదండి. రాళ్ళు రంగురాళ్ళ కోసం జ్యోతిష్యాలు ఇలాగ ఆస్ట్రాలజికల్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఏదైనా వాళ్ళ దగ్గర తెలుసుకోవాలని ప్రయత్నించినా కూడా 40 రోజుల నమాజ్ అవ్వదు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకొక హదీస్ చూసుకున్నట్లయితే జ్యోతిష్యుని వద్దకు పోయి అతని మాటలను నమ్మేవారు, లేక భార్య ఋతుస్రావంలో ఉన్నప్పుడు సంభోగం చేసేవారు, లేక తన భార్య మల దారిలో సంభోగం చేసేవారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అవతరించిన ధర్మానితో సంబంధం లేని వారగును అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హెచ్చరించినట్లు అబూ హురైరా రదియల్లాహు అన్హు గారి ఉల్లేఖనం. ఇది అబూ దావూద్. ఇక్కడ మనకు ఏమర్థమైందండి? జ్యోతిష్యం చూపించుకుంటే భార్యతో పీరియడ్లో ఉన్నప్పుడు సెక్స్ జరిగినట్లయితే, లేక తన భార్య మలద్వారంలో సంభోగం, కాబట్టి మన ప్రవక్త గారు వీటి నుండి దూరంగా ఉండమని హెచ్చరించడం జరిగింది. రిఫరెన్స్ ఇంకొక హదీస్ చూసుకున్నట్లయితే బుఖారీ ముస్లింలోనిది. హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా కథనం ప్రకారం కొంతమంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని జ్యోతిష్యుల గురించి ప్రశ్నించారు. వారి విషయం సత్యమైనది కాదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బదులిచ్చారు. ప్రవక్త, వారు మాతో చెప్పే విషయం ఒక్కొక్కసారి నిజమవుతుంది కదా అని వారు తమ సందేహాన్ని స్పష్టం చేశారు. వారికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సమాధానం ఇచ్చారు. ఒక నిజాన్ని ఒక జిన్ అందుకొని తన శిష్యుని చెవిలో వేస్తాడు. అతడు దానిలో 100 అబద్ధాలు కల్పిస్తారు. సహీ బుఖారీ రిఫరెన్స్. మనకి ఇక్కడ ఏమర్థమైందండి? ప్రతి ఒక్క జ్యోతిష్యును వెనకాల ఒక జిన్ అనేది ఉంటుంది అనమాట. వాళ్ళు చెప్పే ఒక నిజాంలో 100 అబద్ధాలు కల్పించి జ్యోతిష్యులు సృష్టించి మనకు తెలియజేస్తారు. వాటిలో అన్ని నిజాలు ఉండవు. జ్యోతిష్యుల వద్దకు వెళ్ళటం నిషేధం. వారు అగోచర జ్ఞానం కలవారమని, జరిగినది జరగబోయేది అంతా తెలియనని చెప్పుకునేవారు. జ్యోతిష్యం చెప్పేవారు ఒకప్పుడు ఒక మాట సత్యం చెప్పినా అందులో 100 అబద్ధాలు కల్పిస్తారు. చేయి చూసి, పాత్ర అడుగులో చూసి, రాశి ఫలాల ద్వారా అగోచర విషయాలు చెప్పుట, అదృష్టం గురించి తెలియజేయుట, ఇవన్నీ జ్యోతిష్యం కోవకే వస్తాయి. అల్లా మనల్ని వీటి నుండి కాపాడుగాక.